ఈ పర్మిట్ అనే ఆటో ఏం చేసేస్తారంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే వీళ్ళు అన్నీ ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒక వెహికల్ తీసుకోవాలంటే మనము షోరూమ్‌లోకి వెళ్ళి మన కామన్ మ్యాన్ వెహికల్ దాంట్లో అక్కడ రూల్స్ కండిషన్స్ ఉంటాయి. మీరు మీరు లేకున్నా, మీరు రాకున్నా వాళ్ళు 26 ఫార్మ్స్ గిట్ట అవి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లేకున్నా మీ ఆధార్ కార్డ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు పెట్టేస్తారు కండిషన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక డబ్బులు కట్టలేని పరిస్థితిలో లాస్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ ఇంట్లో ప్రాబ్లం వల్ల లాస్ అయ్యి ఇక వాళ్ళు నడపలేని పరిస్థితిలో ఈ ఆటో వాళ్ళు సీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వితౌట్ పర్మిషన్తో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫేక్ బ్రోకర్స్ ఉంటారు, ఫేక్ లీడర్స్, ఆటో యూనియన్ లీడర్స్ ఉంటారు, వాళ్ళని పట్టుకుంటారు. ఈ ఫైనాన్షియల్ మార్వడీస్ పట్టుకొని చూడబోయి ఇట్లా ఉన్నది, మీరు దీన్ని అమ్మిపెట్టునంటే వాళ్ళు ఈ పర్మిట్ 2,50,000 ఈ పర్మిట్ రేట్ ఫిక్స్ ఉంటుంది. ఇది దాంట్లో మీరు ఏ బండి మీరు పాత బండి కొన్నా ఈ రేట్ ఇవ్వాలి కంపల్సరీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేటు పర్మిట్ వాల్యూ బండి రేటు పెట్టేసి మిగిలిన ఆటో రేట్ ఎంత ఉందో దాన్ని కట్టి టోటల్లీ మళ్ళీ 4 lakhs అట్లా మళ్ళీ దీని మీద ఫైనాన్స్ వేరే వాళ్ళకి చేస్తారు.